తోకంత బారు జడ పెంచి టిక్కు టక్కు అని ఊపుకుంటూ నడవాలని, అప్పుడప్పుడు ఆ జడతో మా ఆయన్ని అలా కొట్టాలని ఆశ అనమాట. కాకపోతే మన జుట్టు కుక్క తోకంత కూడా లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే గొర్రె తోకంత ఉంటుంది. అంతకు మించి అది పెరగట్లేదు. ఈ మధ్య జుట్టు పెరగడం లేదు అనే బాధ కంటే అది ఊడిపోతుంది అనే బాధ నాకు ఎక్కువైపోయింది. సో నేను కూడా ఏదన్నా ట్రై చేద్దామని చెప్పి ఈ ప్రయోగాన్ని అయితే స్టార్ట్ చేశా. ఈ ప్రయోగాన్ని నేనేం కనిపెట్టలేదు, ఇన్స్టాగ్రామ్లో చూశాను. అది కూడా తమిళ్ రీలు. అది చూసి నేను అర్థం చేసుకొని ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేశాను. దాంట్లో వాళ్ళు చెప్పినట్టే చేశాను. వాళ్ళు మెంతులు గంజిలో ఒక ఓవర్ నైట్ నానపెట్టి అవి మొలకొచ్చాక మందార పూలేసి మెత్తగా మిక్సీ పట్టి తలకి అప్లై చేయమన్నారు. నేను కూడా అలాగే నానబెట్టాను. అదేంటో మొత్తం గడ్డ కట్టుకుపోయింది. తర్వాత మళ్ళీ వాష్ చేసి మళ్ళీ గిన్నెలో వేసాను. మొలకలకు బదులు బూజు వచ్చింది. ఇక ఇదంతా అయ్యే పని కాదని మందార పూలు తెచ్చుకొని మెత్తగా పిసికి ఆ వచ్చిన జిగురిని మొత్తం తలంతా పట్టించాను. కొత్త జుట్టు రాపోయినా పర్లేదు కానీ ఉన్న జుట్టు ఊడిపోకుండా కాపాడు దేవుడా అనుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా ఉంచి తర్వాత ఫ్రెష్ అయ్యా. ఒక్కసారి వాడే మనం రిజల్ట్ అయితే చెప్పలేము. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి, అలాగే చిన్న జుట్టు అయినా పెద్ద టవలే చుట్టాలి. అదే రూలు, అదే ఫాలో అవుతున్నాను. చూద్దాం ఏమాత్రం ఇది నాకు ఉపయోగపడిద్దో, హెయిర్ గ్రోత్ అయిద్దో, హెయిర్ ఫాల్ అయిద్దో చూడాలి.